పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒకవైపు నుంచి టెండర్లను క్లోజ్ చేసేటువంటి పనిలో సిఆర్డీఏ అధికారులు బిజీగా ఉంటే ఏపీ సీఎం మాత్రం వారం వారం ప్రత్యేకమైనటువంటి రివ్యూస్ చేస్తున్నారు. అలానే సిఆర్డీఏకి ఇచ్చేటువంటి ఆదేశాలతో పాటు నిధుల కొరత లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైన ఏపీ సర్కార్ చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. అమరావతి ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు ఇంత ప్రాధాన్యంతో ఇంత వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ కల్పాల గారు ఉంటారు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం. అమరావతి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పింది ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా జనవరి 2 ముహూర్తం పెట్టేశారు. ఇప్పుడు అమరావతికి సంబంధించి వరుస మీటింగ్లు, ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు క్లియరెన్స్ ఇచ్చేసామని ప్రభుత్వం చెప్తుంది. అవును. ఏపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధుల కొరత, లభ్యత, ఇది చాలా పెద్ద చర్చ. అవును. సో ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుని దూకుడుగా ముందుకెళ్ళడానికి ఫండింగ్ ఎలా వస్తుంది? నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీకు నమస్తమాంజలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్రీమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ. ఓకే, ముఖ్యంగా అమరావతి రాజధాని రైతుల కళ. గత ప్రభుత్వంలో రాజధాని రైతులు పడిన ఇబ్బందులు, అలాగే మహిళలపైన జరిగిన అరాచకం, జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతిని పసిగుడ్డుగానే చంపేసి అంటే 3 రాజధానులని ఇవన్నీ కుట్రపూరితంగా చాలా చేశాడండి. అవన్నీ కబంధ హస్తాల నుండి బయటపడి ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మళ్ళీ చిగురించడం ప్రారంభమైంది. ఓకే, ఆ క్రమంలో రేపొద్దున్న బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా అండి. అమరావతి ఈజ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా. అంటే రేపొద్దున ఇప్పుడు తయారవుతున్న రాజధాని అమరావతి కాబట్టి ఈ రోజున దేశంలో అంటే ఆల్రెడీ రాజధానులన్నీ డెవలప్ అయిపోయినాయి. వాళ్ళకున్న పాత సిటీస్ని కొత్త సిటీస్గా మార్చారు, కొన్ని సిటీస్ని గ్రేటర్ సిటీస్గా మార్చారు. ఇప్పుడు అమరావతి అనేది పసిగుడ్డుగా ఉంది. 2027 డిసెంబర్కి అమరావతి రియలిస్టిక్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా అవుతుందండి. ఎందుకంటే 2027 సమయం సరిపోతుంది. ఎందుకంటే అభివృద్ధి చేయాలి అంటే దానికి ఒక కంకణం కట్టుకుని నిధుల కొరత లేకుండా చేస్తే డెఫినెట్గా అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్ఫ్రా చేయాలండి. ఇన్ఫ్రా డెవలప్ చేస్తే, ఇన్ఫ్రా అంటే రోడ్లు, బిల్డింగ్లు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుందండి. ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్ చూస్తే 99లో హైటెక్ సిటీ స్టార్ట్ చేశారు, 99లో ఓపెన్ అయింది. మీరు 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు ఇక్కడ చూసాం. సో ఆ రోజున పరిస్థితులు, ఆ రోజు ఉన్న వనరులను బట్టి, ఆ రోజున ఉన్న టెక్నాలజీని బట్టి చేశారు. ఈ రోజున ఉన్న టెక్నాలజీ, ఈ రోజు ఉన్న వనరులు చాలా సౌలభ్యంగా ఉన్నాయి. అలానే రేపు ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అంటే ఈ ఫ్రెండ్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కానివ్వండి, అలానే అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఈ రోజున అమరావతి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే అమరావతి అంటే ఒక క్యాపిటల్ సిటీనే కాదు, మీడియా సిటీ, యానిమేషన్ సిటీ, అలానే టెక్నాలజీ సిటీ, అలా ప్రతి హబ్ అండి. అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుండి, ఇటు ఉద్యోగ అవకాశాల దగ్గర నుండి, ఇటు ఎడ్యుకేషన్ దగ్గర నుండి, యానిమేషన్ దగ్గర నుండి ప్రతి విభాగంలోనూ క్యాపిటల్ సిటీ అనేది తన ముద్ర ఉంటుందండి. అలానే రేపు భవిష్యత్తు తరాల కోసం అంటే రేపొద్దున అమరావతి ద్వారా ఈ అభివృద్ధి చెందితే రేపు ఒక్క అమరావతి నుండే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. ఎందుకంటే ఒక్క అమరావతి ద్వారానే ఈ రోజున హైదరాబాద్ ఉంటే తెలంగాణకి ఎంత ముందు చూపుతో వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐటీని అభివృద్ధి చేశారో, ఈ రోజున ఒక్క హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి కవర్ చేస్తుందండి. అలానే 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన నిధులు ఆల్రెడీ ఇప్పటికీ ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయినాయి, బెనిఫిషియరీ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి అనేది ఒక గుదిబండ అని పదే వైసీపీ నాయకులు అంటే వాళ్ళు అప్పులు దేనికోసం చేశారండి? అమరావతి కట్టలేదు, పోలవరం కట్టలేదు, ప్రజలకు అభివృద్ధి లేదు, ఏమీ లేకుండానే 10.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారు? ఆ డబ్బునంతా జగన్మోహన్ రెడ్డి స్విస్ బ్యాంక్ అకౌంట్లోనూ, భారతిరెడ్డి పర్సనల్ అకౌంట్స్లోనూ వేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అప్పుల్ని మళ్ళీ తీర్చుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. కానీ
అప్పులు తీసుకొచ్చి ఈయనలాగా జీతాలు ఇవ్వట్లేదే, అప్పులు తీసుకొచ్చేసి ఆయనలాగా కాంట్రాక్టర్లకి దోచిపెట్టట్లేదే, అప్పులు తీసుకొచ్చేసి అంటే ఈయన అదే మద్యం తయారీ కంపెనీలను లేదంటే డ్రగ్స్ ఇవి చేయట్లేదే. ఇక్కడ ఏంటంటే దూరదృష్టి ఉన్నవాడు అప్పు తీసుకొచ్చే రూపాయిని పెట్టుబడి పెడితే ఆ అప్పు తీర్చి రేపొద్దున రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరుగా మారుస్తున్నాడు అమరావతి. 2027 నాటికి కంప్లీట్ అవుతుంది అంటే ఒక షేప్ వస్తుందండి డెఫినెట్గా. 60 to 70% అమరావతి 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ అయ్యే విధంగా ఆయన అడుగులేస్తున్నారండి. ఆల్రెడీ అమరావతి ఏదైతే రాజధాని లోపల ఔటర్ రింగ్ రోడ్డు ఉందో అది కానివ్వండి, కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలు కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లు కానివ్వండి, అమరావతికి రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలానే కార్గో యూనిట్స్ కానివ్వండి, మచిలీపట్నం పోర్టు నుండి హైదరాబాద్కి 6 లైన్ హైవే కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే గత 6 నెలల కాలంలో జరిగిన ఇవ్వండి డెవలప్మెంట్ అండి, అభివృద్ధి అండి. ఇది ఇలా 6 నెలల్లోనే మీకు ఇంత అభివృద్ధి కనిపిస్తే ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందండి. అలానే వైజాగ్ని ఇన్ఫర్మేషన్ సిటీగాను ఇలా రకరకాలుగా ఇప్పుడు నెల్లూరు ఉందండి, ఆల్రెడీ శ్రీ సిటీలో కొన్ని 100 కంపెనీలు ఓపెన్ అవుతున్నాయి. అలానే కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వార్డులో ఆల్మోస్ట్ 400 కంపెనీలు వచ్చి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ గన్నవరం లోకల్ ఎమ్మెల్యే వెంకటరావు గారు కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతి లాంటి సిటీని ఏపీలో ఒక్క అమరావతి అంటే కృష్ణా గుంటూరే కాదండి, వైజాగ్లో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ప్రతి చోట చేయాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, అమరావతి క్యాపిటల్ సిటీ కాబట్టి క్యాపిటల్ సిటీని ఇక్కడ క్యాపిటల్ సిటీగా కట్టండి, ఇలా అన్ని హంగులతో ఆర్భాటాలతో చేయండి. అలానే ప్రతి జిల్లాని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే రేపొద్దున హైదరాబాద్కి వచ్చిన ప్రాబ్లం అమరావతి రాకూడదు, అమరావతికి వచ్చిన ప్రాబ్లం వేరే జిల్లాలకు కూడా రాకూడదండి. ఎందుకంటే ఎక్కడ యువత అక్కడ ఉపాధి అవకాశాలు ఎత్తుక్కుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గిపోతాయండి. ఇప్పుడు ఆ ఉపాధి తీసుకున్న యువత ఎవరైతే ఉన్నారో వారి ఊరు నుండి 20,000 జీతం వచ్చినా సరే వాళ్ళకి 40,000 జీతం వచ్చినట్టేనండి. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ నుండి ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. అమరావతి ఈ రోజున సిఆర్డిఏ, ఎందుకంటేనండి ఇప్పుడు రేపు సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నారు, అలానే రేపొద్దున సిఆర్డిఏ క్యాపిటల్ డెవలప్మెంట్ రీజనల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఒక మంచి మనిషిని, వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలానే ముందు చూపు ఉన్న మనిషిని చైర్మన్గా వేద్దామని అనుకుంటున్నారు. డెఫినెట్గా దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వాళ్ళ దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారండి. రేపు పొద్దున క్యాపిటల్ సిటీ అనేది ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ అమరావతి అండి, ఏపీలో ఉంటుంది. అలానే గ్రీన్ క్యాపిటల్, ప్రకృతి ఇప్పుడు తెలంగాణలో హరితహారం చేసినట్టు అక్కడ ఒక పక్కన గ్రీనరీని పెంచుకుంటూ రేపొద్దున అమరావతిని కూడా డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది అమరావతి పైన ఒక సమగ్రమైన ప్రణాళికతో ఏపీ సర్కార్ ముందడుగు వేస్తుంది. నిధుల కొరత రాకుండా రాబోయే రోజుల్లో కనీసం 1,00,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా అమరావతి రాష్ట్రానికి పనిచేసే విధంగా ప్రణాళికని ఏపీ సర్కార్ సిద్ధం చేసుకుంది. దాన్ని అమలు చేయడమే తరువాత 2027లో 60-70% పూర్తయినటువంటి అమరావతి ఫలాలని రాష్ట్ర ప్రజలు ఆస్వాదించే అవకాశం ఉంటుందని కిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.